చర్మం వ్యాధులతో ఎప్పుడూ చికాకే. చర్మంపై తేమ ఎక్కువైనా తక్కువైనా ఇబ్బందే. చర్మం పొడిబారడం మొదలుకుని జిడ్డుగా మారడం వరకు అనేక చిక్కులు ఎదురవుతూ ఉంటాయి. ఇక సీజన్ మారినప్పుడు చర్మానికి సమస్యల బెడద మరింతగా పెరుగుతూ ఉంటుంది. ఎలర్జీలు, ఎగ్జిమా, తామర వంటి వ్యాధుల మూలంగా కూడా చర్మానికి సమస్యలు పెరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో చర్మం వ్యాధుల్ని తగ్గించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. అందరికీ ఆరోగ్యం. ఈరోజు కార్యక్రమంలో చర్మ సమస్యలకి, చర్మ ఆరోగ్యానికి యోగా ద్వారా ఏ విధంగా ఆరోగ్యాన్ని చేకూర్చుకోవాలి అన్న దాని విషయంగా మనం తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా చలికాలం వచ్చిందంటే చర్మం అంతా పొడిబారిపోవడం, చర్మం పగిలిపోవడం చాలా ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. ఇటువంటి సమస్యలకి యోగా ఆసనాల ద్వారా, కొన్ని ముఖ్యమైనటువంటి ముద్రలు, ప్రాణాయామాల ద్వారా శారీరక సౌందర్యానికి ఉపయోగపడేటటువంటి, స్కిన్ని చక్కగా మృదువుగా ఆరోగ్యవంతంగా తయారు చేయడానికి ఇప్పుడు మనం చేయబోయేటటువంటి ముద్రలు, ఆసనాలు ఎంతగానో ఉపయోగపడతాయి. అదేవిధంగా స్కిన్కి సంబంధించినటువంటి కొన్ని అలర్జీస్ తొలగించడంలో కూడా ఈ యోగా ప్రక్రియ చాలా బాగా ఉపయోగపడుతుంది. అందులో భాగంగా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం త్రికోణ ఆసనం, పృథ్వీ ముద్ర. ఈ త్రికోణ ఆసనం, పృథ్వీ ముద్ర ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. త్రికోణ ఆసనం ఇది నిలబడి చేసేటటువంటి స్థితి నుంచి చేస్తాం. త్రికోణం, ఈ ఆసనం యొక్క చివర భంగిమలో గనక మనం గమనించినట్లయితే 3 కోణాకృతులను పోలి ఉంటుంది. కాబట్టి ఈ ఆసనాన్ని త్రికోణ ఆసనం అంటున్నారు. ఆ ఆసనం ఏ విధంగా చేయాలో చేస్తాం. ఈ త్రికోణ ఆసనం నిలబడి చేస్తాం. పాదాలు 2 జతలో ఉంటాయి. 2 చేతులు శరీర పక్క భాగాలు తాకుతున్న విధంగా ఉంటాయి. ఈ స్థితి నుంచి 2 కాళ్ళని, చలికాలంలో ఏర్పడేటటువంటి ఈ చర్మ సమస్యలకి యోగా చికిత్స ఏ విధంగా చేసుకోవాలో వాటిని అందరూ ఆచరించి అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. నమస్కారం. చిన్న చిట్కా మీకోసం. జలుబు బాధలు ఎంతకీ తగ్గకుండా వేధిస్తున్నప్పుడు 2 కప్పుల నీటిలో కొద్దిగా అల్లం ముక్క, కొంచెం దాల్చిన చెక్కను వేసి బాగా మరిగించండి. ఆపై ఆ నీటిని చల్లార్చి కొద్దిగా తేనెని కలుపుకొని తాగండి. జలుబు బాధల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.